ఇప్పుడు ఏడ ఉండాలి సార్? నైట్ ఒక రోజు అంటుండే 2 రోజులు ఉంటాం. ఏడ ఉండి ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు ఏడ ఉండాలి సార్? నైట్ ఒక రోజు అంటుండే 2 రోజులు ఉంటాం. ఏడ ఉండి ఎక్కడ పోవాలి సార్? మా ఇంట్లో కూలగొట్టించారు సార్. మేము ఏం పాపం చేసినాం సార్? మేము భూస్వాములమా? మేము ఏమనుకున్నా చెరువులో పెట్టుకున్నామా? గుట్టలు స్వాహా చేసినామా? చెరువులు స్వాహా చేసినామా? హైదరాబాద్ మీదకి ఎందుకు? రేవంత్ రెడ్డి గారు వినాలి విషయం, కంపల్సరీ వినాలి. పాలమూరు ముద్దుపీటలో పాలమూరు చెప్పుకోవడం కాదు, పాలమూరు కన్న తల్లి పాలు తాగి రొమ్ము కుద్దిన పాలక వర్గం మీద అసలు ఒక చిన్న రూమ్ పెన్షన్ వస్తే వేసుకొని కట్టుకున్న రూమ్ సార్. అది బట్టలు 3 రోజులే సార్. ఇట్లే ఉన్నాం. పెన్షన్ డబ్బులతో కట్టుకున్నారు. పెన్షన్ డబ్బులతో సార్. ఒక ఇద్దరు సార్, నా బిడ్డ నాది. ఒకరు జమ్మేసి ఒకరు పొట్టకు తిన్నాం సార్. అవి కాగితాలు అన్ని దానిలో నీళ్ళలో పడ్డా సార్. నిన్న ఇంత చిన్న రూమ్ కు వాళ్ళు ఇంత చేసి ఇంత గులగొడితే మేము ఏడుకోవాలి సార్. అంటే దాదాపు ఇక్కడ 20 కుటుంబాలకు పైగా ఇల్లు అయితే కూలగొట్టడం జరిగింది. అందులో వికలాంగులు, అందులో ఉండడం, కళ్ళు లేని వాళ్ళు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అసలు కాలు చేతులు కళ్ళు అన్ని చక్కగా ఉన్న వాళ్ళే బతకడంలో గగనమైన ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు కనీసం ఇన్ఫర్మేషన్, మానవత దృక్పథంతో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? చీకటి అయితే వాళ్ళు ఎక్కడ ఉండాలి? తలదూర్చుకునే పరిస్థితి. 2-3 రోజుల నుంచి అదే బట్టల్లో వానల్లో తడుస్తూ నానుతూ వాష్రూమ్ వెళ్ళాలంటే, బాత్రూమ్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ, ఏదో మానవత దృక్పథంతో పక్కన వాళ్ళు ఏదో రాత్రిపూట పడుకోవడానికి ఇంత స్థావరం ఏర్పాటు చేస్తే వాళ్ళు పడుకొని 2-3 రోజుల నుంచి టెంట్ వేసుకొని వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మళ్ళీ వర్షాలు మొదలవడం అనేది వాళ్ళు ఏదో సెటర్ లా ఉంటూ వాళ్ళ చిన్నగా నిరసన కార్యక్రమం తెలియజేస్తుండ్రు. కనీసం వీళ్ళ పరిస్థితి ఇలా ఉందని చెప్పి వచ్చే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల నుంచి కొన్ని పోగు చేసుకొని, అంటే కొంతవరకు జీవనం సాగిస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కానితో కానివ్వండి, వాళ్ళకు వచ్చే పెన్షన్ డబ్బుల నుంచి కొన్ని డబ్బులను వాడుకుంటూ కొన్ని డబ్బులను వెనకేసుకుంటూ చిన్న చితక చిట్టీలు వేసుకొని కూలి వేసుకొని వాళ్ళు 3-4 లక్షలు అప్పు వేసుకొని ఆ టీళ్ళ షెడ్ ద్వారా ఇల్లు ఏర్పాటు చేసుకుంటే ఉన్న ఇల్లు కూడా దౌర్భాగ్యం, దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే గతంలో ఈ పట్టాలు ఇచ్చింది, ఈ స్థలాలు కేటాయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అంట. ఇచ్చిన వాళ్ళే కూల్చినట్టు గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ కూల్చగొట్టడం అనేది, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఇలా కావడం అనేది, నిర్ణయాలు తీసుకోకుండా 3 పూటల కడుపు నిండా తినకుండా వీళ్ళు కూలీనాలు చేసుకునే ఆ వచ్చే పెన్షన్లో ఒక పూట పస్తులుంటూ ఒక పూట తింటూ కన్నీళ్ళని వాళ్ళ కష్టాలన్నీ దిగమింగుతూ కన్నీళ్లతో ఒక పూట కడుపు నింపుకొని జీవనం సాగించే వాళ్ళపైన ఈ ప్రతాపం చూపించడం అనేది అసలు హైడ్రా కూల్చివేసే ముందు కనీసం వాళ్ళకు కొంతవరకు సమయమన్న, వాస్తవానికి ఈ భూమి అనేది సర్వే నెంబరు 523 అనేది ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించింది అయ్యి ఉంటే వాళ్ళకు వాళ్ళ పరిస్థితి చూసిన మానవత దృక్పథంతో ఆ అధికారులు ఎవరైనా కానీ, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి ఆ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు కనీసం అందులో కళ్ళు లేవు, కాళ్ళు చేతులు సక్కలేవు, వాళ్ళు ఈ బుర్జలో ఈ వానలో వాళ్ళు 2-3 రోజుల నుంచి నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకు అది ఎంతవరకు దీనిపైన చర్యలు తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ స్థలాల కింద మాకు మహబూబ్నగర్ చెందిన వ్యక్తే సార్. ఆయన కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో పనిచేస్తూనే ఉన్నాడు, ఏదో దాంట్లో పనిచేస్తూనే ఉన్నాడు. సరే అప్పుడు చేసిండు. మాకు యాక్చువల్ గా ఇందిరమ్మ ఇండ్ల స్థలాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది స్థలాలు ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఇచ్చింది, మధ్యలో వేరే గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు కూడా మాకేం అన్యాయం చేయలేదు, మాకు డెవలప్మెంట్ చూపించుకోరు. ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు, వాళ్ళు మాకు డెవలప్మెంట్ చూపించిండ్రు. తర్వాత వీళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ యాస్టీస్ గా వచ్చిండ్రు. వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు, మధ్యలో విషయంలో డెవలప్మెంట్ చూపించి ఇండ్లు కట్టించిపోతే సార్ మాకు సార్ ఇండ్ల స్థలాలు ఇచ్చిండ్రు వాళ్ళంతే, అంతవరకే అది పరిమితం. కాంగ్రెస్ ఇతర మళ్ళా ఇప్పుడు వేరే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచినీళ్లు తాగడానికి మిషన్ తర్వాత మంచినీళ్లు, కరెంటు స్తంభాలు, రోడ్లు గాని ఇళ్ల స్థలాలకు వాళ్ళ చేతనైనంత హెల్ప్ చేసిండు సార్. ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసిండ్రు. మాకైతే ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. మా అంధ వికలాంగులకు మాత్రం సరైన న్యాయం వాళ్ళు చేసిండ్రు సార్. ఆ తర్వాత వీళ్ళు వచ్చిండ్రు
సేమ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మధ్యలో వాళ్ళు వచ్చి చేసిపోయిన డెవలప్మెంట్ ను వాళ్ళు ఇచ్చిన ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్ల స్థలాల ఉన్నదన్నారు. వీళ్ళు నిట్ట నిలువుగా అర్ధరాత్రి 3 రోజుల కిందట మధ్యరాత్రి 2 గంటలకు వచ్చి 200 మంది పోలీసు సిబ్బందిని పెట్టి మరీ దారుణంగా ఈ కుంటుగుడ్డల ఇంట్లో నేలమట్టం చేసిపోయారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ప్రజల కోసము ఆయన ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, నేను మహబూబ్నగర్ బిడ్డని, నా మహబూబ్నగర్ సొంత జిల్లా అని చెప్పి ఆయన సొంత జిల్లాలనే ఆయనే దారుణానికి పొడిగడితే దీన్ని ఎవరు ఆపుతారు సార్? ఒక మనకు న్యాయం చేయవలసిన సీఎం సొంత జిల్లా అయినది. మేము సగర్వంగా ఏం చెప్పుకోవాలంటే మేము మా జిల్లా మా ముఖ్యమంత్రి మాని అసలు ఆయన దగ్గరికి మేము వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అవసరం లేదు సార్ ఆయన కలవాలంటే. కానీ ఈ రోజు ఆయన దరిదాపుల్లో కూడా రానియకుండా నెట్ట నిలువుగా మా ఇల్లు కూల్చేసిండు. ఆయన కూల్చేసిండా, ఆయన అనుచరులు కూల్చేసిండ్రా? ఇప్పుడు ఇక్కడ శాసనవర్గ సభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఆయన పార్టీ కదా, మరి ఆయన పర్మిషన్ లేని హైడ్రా ఆయన అక్కడ స్టార్ట్ చేసిండు. ఆయన ఆచరణలను మొత్తం ఇక్కడ జిల్లాల వారిగా సామాన్య ప్రజలను ప్రభుత్వ భూమి అయినా కనీసం మీరు కూలి నాలి చేసుకొని బతికేవాళ్ళు నోటీసులన్నా మీకు ముందస్తు ఒక ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా. ముందస్తు ఇన్ఫర్మేషన్ కదా సార్, మాకు 20 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తి రాలేదు సార్ ఇక్కడ. ఇంకొకటి 523 అక్రమాలు అని చెప్తున్నారు సార్. 523 అక్రమాలు అని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం సార్. ఎట్లానండి, అక్రమాలు జరిగింది ఒక చోట 523 సర్వే నెంబర్ సార్. సర్వే నెంబర్ అంటే ఇప్పుడు మా 83 కుటుంబాల కాడికి 80 ఫ్లాట్ల కాడికి 520 నెంబర్ సర్వే నెంబర్ సపరేట్ కాదు కదా సార్. దీంట్లో వేలు వందల ఎకరాల ల్యాండ్ ఉంది. అదంతా 523 సర్వే నెంబర్. ఎక్కడో ఒక చోట అక్రమంగా నిర్మించుకుంటుంటే కూలగొడుతున్నారు, కడుతున్నారు. అక్కడ వదిలేసి అక్కడ దాన్ని తెచ్చి మా పైన 83 ఫ్లాట్ల మీద రుద్ది, మా దివ్యాంగుల మీద రుద్ది 523 సమస్యల్లో మా నెత్తి మీద పెట్టి మమ్మలను మా ఇండ్లు కూలగొట్టడం ఎంతవరకు సమంజసం సార్? ఇది మేము ఎవరితో చెప్పుకోవాలి? ఎంతమంది ఉన్నారు దివ్యాంగులు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ సార్? మేము మొత్తము దీంట్లో చెవిటి, మూగ, కుంటి, గుడ్డి, అల్టిమేట్ గా 21 రకాల వికలాంగులు ఎంతమంది ఉన్నారో అందులో అంతమంది మేము ఇక్కడ ఉన్నాం సార్. మేము అక్కడ తేడా అనేది ఏం లేదు. బ్లైండ్స్ ఉన్నారు, హ్యాండ్ క్యాప్స్ ఉన్నారు, డెఫ్ అండ్ డమ్ టోటల్ ఉన్నారు. దాదాపు మీ జీవనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంది. వాళ్ళు ఇచ్చే పెన్షన్ నుంచి బతికేది సార్ 4,000 రూపాయల పెన్షన్. అది కూడా వీళ్ళు చేయలేదు. వీళ్ళు 6,000 ఇస్తామన్నారు. 8 నెలలు 9 నెలలు అవుతుంది, ఏది ఇయ్యలేదు. వాళ్ళ నుంచి ఏ ఒక్క లబ్ధి మేము పొందలేదు. గతంలో ఉన్న పెన్షన్ 4,000 చేసిపోయారు, దాని మీద బతుకుతున్నాం ఇప్పటికే సార్. అది కాకుండా సార్ ఇల్లు కూర్చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూర్చొని రోడ్డు మీద వేసిపోయారు సార్. మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ఇంత మంచినీళ్ళు ఇస్తారు. మిమ్మల్ని దొంగలు, రండాలు వీళ్ళు పోయి మా గవర్నమెంట్ మమ్మల్ని తిట్టిపిస్తున్నారు. మిమ్మల్ని ఫోన్లు చేసి తిట్టడం ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎక్స్ఎంపీ, ఆయన వచ్చింది సార్, మాకు అన్నం పెట్టాడు, నీళ్ళు ఇచ్చిండు. ఈ రోజు ఆయన మేము తినడానికి తిండి లేదు, వేసుకోవడం బట్టలేవు, రాత్రి పగులు ఇక్కడనే వండుకుంటున్నాం. ఆడోళ్ళు ఒక చోట, మగోళ్ళు ఒక చోట. మా అవస్థలు దైనాంత స్థితిలో ఉన్నాయి. అయితే ఆయన వచ్చి ఈ వర్షాలు చూడండి సార్, మీరు వెనకాల చూసిండ్రు ఇంతకుముందు మా పరిస్థితి ఎట్లుందని. అది వాళ్ళను అన్నం పెట్టిన మహానుభావులను ఈయన ఏమంటారు, రండాలు మీరు వాళ్ళకు అన్నం తినికే చేత కాదా, మేము ఇంట్లో కూల కొట్టుకున్నాక బట్టలు లేదు, కనీస అవసరాలు సరుకులు కూడా దాంట్లో డ్యామేజ్ అయినాయి, మీరు తీసిరు ఇంతవరకు మొత్తం. మాకు అన్నం ఎట్లా తింటాం సార్? మాకు ఇంకా ఏం స్తోమత ఉంది సార్? మాకు అన్నం పెట్టిన వాళ్ళని కూడా దూషిస్తున్నారు. అసలు రంగాలు, అసలు పనికిరాను వీళ్ళు. అన్నం పెట్టేటోళ్ళని తిట్టదు సార్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ రోజు మమ్మల్ని నీవు రోడ్లో పడేసినావు, వాళ్ళు వచ్చి ఇంత అన్నం పెడుతున్నారు. మాకు ఎవరు అన్నం పెడితే వాళ్ళే మాకు దేవుళ్ళు. ఈ రోజు ఏం స్పాన్సర్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఇంకా 10 ఇండ్లు కూలగొట్టడానికి ఉన్నాయండి సార్. మాది ఇంకా ఇప్పుడు కూల్చినాయి కాకుండా ఇంకా 10 ఇండ్లు కూలగొడతారంట. ఎంత మంది వచ్చినా, నువ్వు ప్రధానమంత్రి చెప్పినా, సీఎం చెప్పినా, ఎవరు చెప్పినా వినారంట. మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు, మహబూబ్నగర్ శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, ఎమ్మెల్యే. ఇప్పటికీ 10 ఇండ్లు కూలగొడతారంట సార్. ఇంకా టార్గెట్ ఉందంట. మీరు ఎవరిని చెప్తారో చెప్పుకోండి, ఏం చేసుకోండి. మీరు ఒక తోనే కాదు, మహబూబ్నగర్ మొత్తం కూడా కొడతాం, ఎంతవరకు ఆపుతారో ఆపండి అని బెదిరిస్తున్నారు సార్. ఇప్పుడు మాకు అన్నం పెట్టిన ఆయన ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, ఆయన శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సారీ, ఆయనను దారుణమైన మాటలు తిడుతున్నారంట. ఏం సార్ మీరు కూలగొట్టిరు, మీరు అన్నం ఎట్లా పెడతలేదు, రోడ్డు నవడేసిండ్రు. ఆయన మాకు కడుపుకి అన్నం పెట్టడంలో తప్పే ఉంది సార్. తెలుపుతున్నాం సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ అధికారులు రాలేదు,
పాలక వర్గ అధికారులు కూడా రాలేదు సార్. ఎంఆర్ఓ గారు 523 సర్వే నంబర్లో అక్కడ డబ్బులు కోట్లాను కోట్లు తీసుకొని ఇప్పుడు అక్రమాలు చేయించి పట్టాలు ఇచ్చి ప్రభుత్వ పాలక వర్గాలతో చేతులు కలిపి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ రోజు మా ఇంట్లో ఎంఆర్ఓ గారు 4 పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, టోటల్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ 2-3-4 వర్గాలు దగ్గర ఉండి మరి అర్ధరాత్రి మా ఇంట్లో కూలగొట్టించారు సార్. మేము ఏం పాపం చేసినాం సార్? మేము భూస్వాములమా? మేము ఏమనుకున్నా చెరువులో పెట్టుకున్నామా? గుట్టలు స్వాహా చేసినామా? చెరువులు స్వాహా చేసినామా? హైడ్రా మా మీదకి ఎందుకు? హైడ్రానా ఇదొకటి? ఒక కుంటి గుడ్డల మీద చూపించేది హైడ్రానా ఇది? చెప్పుకోవడానికి గవర్నమెంట్ కు సిగ్గుచ్చేటి ఉండాలి సార్. రేవంత్ రెడ్డి గారు వినాలి ఈ విషయం, కంపల్సరీ వినాలి. పాలమూరు ముద్దుపీటలో పాలమూరు చెప్పుకోవడం కాదు, పాలమూరు కన్న తల్లి పాలు తాగి రొమ్ము కుత్తిన పాలక వర్గం మీద అసలు మీరు మీ ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, శాసనసభ్యులు, మున్సిపల్ లో ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం ఇంతకుముందు మొన్నటి వరకు టీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళే. ఈ రోజు ఏదో ఆడిపోయి ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా దారుణాలు చేసిన వాళ్ళే. అందరి హస్తాలు ఉన్నాయి దాంట్లో. కాకపోతే ఈ రోజు మా కుంటుగుడ్డల మీద చూపిస్తున్నారు ప్రతాపం అంతా. కానీ సార్ మేమైతే చాలా దైనందిన స్థితిలో దీన స్థితిలో ఉన్నాం సార్. మేము ఎంతసేపు ఉన్నా బాధలు చెప్పుకోవడం వరకే కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇల్లు కూడా కొట్టిరు. దుప్పట్లు ఇస్తాం, బియ్యం ఇస్తాం, కారం పొడి ఇస్తాం, సరుకులు ఇస్తామని ఏమన్నా ఫంక్షన్లు పెట్టినాడు సార్. వీడికి వచ్చి పరామర్శించింది లేదు మా బతుకులు. అన్నం పెట్టడానికి ఈ ప్లస్ సున్నం పెడితే మనం అంత ఇరిస్తున్నారు. ఒక ఆయన భగవంతుడిలాగా మాకు అన్నం పెడితే ఆయనను కొడతారంట, తీరుతారంట, ఆయన మీద ఏమో చేస్తారంట. ఇట్లా నువ్వు ఎంతమంది చేసుకుంటావో మామనార్ మొత్తం మేము కూల కొడతాం రా అని చెప్తున్నారంట ఆయన. మరి ఒకసారి కూలగొట్టి చూడండి మామనార్ మొత్తం కూడా. రేవంత్ రెడ్డి గారి హయాంలా మహబూబ్ నగర్ అంటే ఒక కరువు జిల్లా, వెనుకబడిన జిల్లా అనే పేరుంది. ఈసారి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి అయిండు. ఈసారి అన్న మహబూబ్ నగర్ జిల్లా బతుకులు బాగుపడతాయని కూడా కొంతమంది ఆశించింది. అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 10 ఏళ్లలో ఇలా కావడం ఎట్లా సార్? మేము చెప్పేది కొంతమంది మీరు వింటున్నారు, లైవ్ లో మీరు మొన్నటి నుంచి కూడా చూస్తున్నారు. పాలమూరు అనగానే దౌర్జన్యం ఏంటంటే కూలీనాలు చేసుకుని బతికే జిల్లా, వలస జీవుల జిల్లా ఇది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చెప్పుకోవడమే కానీ అక్కడ ఏమి ఉండదు. కానీ ఆ మాట ఆయన చెప్పుకోకూడదు. నా సొంత జిల్లాని ఆయన ముఖ్యమంత్రిగా పదవి కాలంలో ఉన్నంత కాలానికి ఎక్కడ చెప్పుకోవడానికి వీల్లేదు, ఆస్కారం లేదు. మహబూబ్ నగర్ నా సొంత జిల్లా, నా కన్నతల్లి జిల్లా చెప్పుకోకూడదు. ఆయన చెప్పుకోవడానికి అర్హత లేదు. ఈ రోజు ఒక కుంటిగుడ్డల మీద నీ సొంత జిల్లాలో నువ్వు దాడులు హైడ్రాలు చేపించి సామాన్య జీవుల బతుకుల మీద కొట్టినప్పుడు నీకు ఏం వాల్యూ ఉంది ఇక్కడ? ఏ విధంగా చెప్పుకోవటం ఇది నా సొంత జిల్లాని? నీ కన్న తల్లిని నువ్వు అవమానించినప్పుడు నా కన్న తల్లి, నా ఊరు, నా జిల్లాని నువ్వు ఏ విధంగా చెప్పుకోవడానికి ఆస్కారం అవుతావు? అంటే నీ పర్మిషన్ లేని, నీ అనుమతి లేకుండా నీ అనుచరులు ఏమైనా చేస్తారా? మీరు ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నారు, మీ పర్మిషన్ లేకుండా. 80 కుటుంబాలు మాక్సిమం కూలీనాలు చేసుకుని బతికే కుటుంబాలు. కూలీనాలు సార్. సార్ ఇగో ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి ఒక్కొక్క ఇంట్లో 2 బ్లైండ్ సార్. వీళ్ళందరూ బ్లైండ్ సార్. ఈ అమ్మాయి ఏమే ఉంది, తల్లి బిడ్డలు 2 బ్లైండ్స్. తల్లి బిడ్డలు బ్లైండ్స్ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి తరిమేసాడు భర్త. మీరు ఇంట్లో ఉంటే ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధాలు రావు, వాళ్ళకి నేనేం చేయలేను, మీరుంటే నా ఇంటి ముందరికి ఎవరు రారని చెప్పి తరిమేసిండు సార్. ఇంకోటి నేను నా పరిస్థితి సార్. నేను ఇట్లా అందూరుగా ఉండడం వల్ల నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అన్నదమ్ము ఒక తమ్ముడు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టింది సార్. ఇది నన్ను ఇంట్లోకి వెళ్ళగొడితే రోడ్డు మీద పడి నా అసోసియేషన్ తోన, నా బ్లైండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తోన, మా బ్లైండ్ తోన పడి బతుకుతూ ఇల్లు కట్టుకుంటే ఆయన నుంచి నేను 2వ సారి చెడిపోయింది ఈ రోజు సార్ ఆయన నుంచి మేము రోడ్డు మీద పడ్డాం సార్. మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. మాకు పట్టాలు ఇచ్చారు. మేము కట్టుకొని కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి 2001 అంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎవరు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అయితే మాకు లేవాటితో పాటు పట్టాలు కూడా ఇచ్చారు. 75 గజాల భూమి కొలిచారు. ఈఆర్ఓల నుండి ఎన్నుకోలు చేయించారు 3 సార్లు. మాకు ఎలాంటి బోకర్సు లేవు అని తేలింది. మీ దగ్గర మేము రావయా, మీ దగ్గర మేము పెట్టుకోవాలని కూడా చెప్పారు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ 523లో 2-3 సార్లు కూలగొట్టారు 60 గజాలన్నా. అది అక్కడనే చూసుకుంటున్నారు కానీ ఇక్కడ అయితే రాకుండా కూడా రాలేదు ఎప్పుడు. కానీ మళ్ళా
అర్ధరాత్రి అక్కడ పోయే బండ్లు ఇక్కడ కొందరు దళాలు ఈగిస్తుంటే కనీసమైనటువంటి అక్కడనే కూలగొడుతున్నారు, ఇంటి కూలగొట్టకూడదు అని చేతులు కలిపి ప్రభుత్వం అధికారులతో చేతులు ఎంఆర్ఓతో కలిపి ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని కూలగొట్టాలని కొందరు దుర్మార్గులు పాల్పడి దీనిలో తప్పకుండా వీళ్ళని కూడా కూలగొడితే మాకు కూడా సంతోషం ఉంటది. బాగా కూలిపోతే మేము బాధపడాలి, వాళ్ళు బాధపడకుండా అన్నట్టు అని అందరితో ఒక చేతులు కలుపుకొని మాకు అన్ని సమానంగా ఉండి కూడా మావి కూలగొట్టడం ఇది చాలా అదృష్టం అనుకుంటున్నాం మేము. దాంట్లో మా పట్టాలు కూడా ఉన్నాయి. 25 ఇళ్ళు మావి పక్క కూలిపోయినాయి. ఆ 25 ఇళ్ళు మాత్రం నిర్ణయించే వరకు మాత్రం ఇక్కడ నుంచి కదిలే లేదు, లేచే లేదు. మా టెంట్ కూడా వాళ్ళకు కొట్టుకపోయింది రాత్రి. ఇక్కడ ఏదో ఇక్కడ షాపు వాళ్ళ దగ్గర ఏదో కూర్చుంటున్నాం, ఇక్కడ నిద్రిస్తున్నాం. ఎవరో ప్రతిపక్ష నాయకులు వచ్చి మంచినీళ్ళు వచ్చి ఇంత అన్నము ఏదో పులిగూర అదో ఇదో పడితే తిని బతుకుతున్నాము. మా బతుకులని బజార్లో పడితే ఇప్పటి వరకు యొక్క గవర్నమెంట్ అధికారి వచ్చి ఏమైనా పలకరించే దాటుడే లేదు. ఏటికి మా విషయంలో ఏం తప్పులు జరిగినాయో ఆ తప్పులను మమ్మల్ని ఖండించవచ్చు కదా. మీరు మా దగ్గర ఇక్కడ సరే 83 ఉంటాయి సార్. 83 కుటుంబాలలో 25 ఉన్నాయి సార్ మాకు. ఇలా ఆ 25 మాత్రం కట్టించే వరకు మాత్రం మేము కొనసాగించడానికి సిద్ధమని చెప్తున్నాం సార్. నేను పరిస్థితి ఏంటి ఇప్పుడు, మరి ఉండడానికి పరిస్థితి ఏంటి, మా జీవనోపాధి ఏంటి ఇప్పుడు? ఇక మా జీవనోపాధి సార్ ఎట్లా ఉంటున్నాం, మరి బయటకు వెళ్ళి ఎవరో దాతలు ఏదో తప్పులు కొనో అదో ఇదో మంచినీళ్ళు తెచ్చి ఇస్తే తాయి పడుతున్నాం సార్ మేము. అందువల్లకు మేము మాత్రం మా పోరాటం అడిగినాం సార్. దాన్ని కూడా అడిగినాం, కలెక్టర్ గారిని అడిగినాము, అందరినీ అడిగినాము. కలెక్టర్ గారు చూస్తాం, ఎన్క్వైరీ చేపిస్తాం. దాన్ని చూసి మేము ఏదో ఆలోచిస్తాం. తర్వాత మాకు అనుమానం వచ్చి కూలగొట్టడం అని చెప్తున్నారు సార్. దాన్ని అది అనుమానం నిజమేంటి అబద్ధమైంది అనేది తేలలేదు సార్ ఇంతవరకు. మాకు తేలే వరకు మాత్రం ఈ పోరాటానికి మాత్రం మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు అయితే కూడా మేము పోరాడతాం. మేము పోరాడి మాకు అదే ఇప్పుడు 5 లక్షలు ఇస్తామని మీరు 6 గ్యారెంటీలు చెప్పారు కాబట్టి అదే 5 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ మా కుంపలు కట్టించే వరకు మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏం చేస్తుంటారు, ఏం పని చేస్తుంటారు సార్? మేము పింఛన్ వస్తాయి, ప్రభుత్వం వచ్చే పింఛన్ మీద బతాం సార్. మీకు కూతుర్లు కొడుకులు ఉన్నారా? ఉంటారు సార్. కాలు ఇంత కూలీ వేసుకొని ఆటోలు బతుకం సార్. దాని కొరకు మాకు ఎలాంటి ఆధారము పింఛన్ ఇచ్చే ఆధారము ఉంటే బతుకున్నాం సార్. మేము ఇప్పటి వరకు 6,000 ఇస్తున్నారు, 6,000 కూడా ఇవ్వలేదు. మరి 6,000 ఇవ్వలేదు. ఇట్లా వస్తే ఇది కూడా ఎమ్మెల్యే గానీ తహసీల్దార్ గానీ కలెక్టర్ గానీ వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదు సార్. మేమే కలిసాం సార్. కలెక్టర్ గారి దగ్గర పిలిచిపోయినాము. పోతే కలెక్టర్ గారు మేము చూస్తాము, ఎంక్వైరీ చేస్తాం, చూపిస్తా, మాట్లాడతా, ఎట్లా అన్యాయం జరిగిందో నేను కనుక్కుంటా, మీకు తర్వాత ఏదైనా ఉంటే న్యాయం చేస్తాను చెప్తుంది. అంతేగాని అంతగా మించి మీకు గ్యారెంటీగా నేను కట్టిస్తా చూస్తా అని చెప్పడము లేదు సార్. ఇప్పుడు అంటే సిమెంట్ పెద్దతోటి రేకులు వేసుకున్న ఇల్లు కొన్ని ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి కొన్ని ఇల్లు. అవును సార్. దాదాపు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు సార్ ఒక్కొక్క ఇంటికి దాదాపు రేకుల ఇంటికి మాత్రం 6 లక్షల 5 లక్షల రూపాయలు అయితే సార్. దాదాపు చెట్టుల ఇళ్లకు మాత్రము 12 లక్షలు 13 లక్షలు అవుతాయి సార్. మరి అది పింఛన్ డబ్బులతోటి ఏదో మేము కూలీనాలు చేసుకున్న డబ్బులతోటి ఉండి మేము తయారు చేసుకునే ఇల్లు సార్ ఇవి. అందువల్లనే మళ్ళా మాకు తయారు చేసుకోవాలంటే చాలా కష్టము. మాకు ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నది కదా, దాంతో రేపు వేసి ఇవ్వండి, నువ్వు దాంట్లో నివసిస్తాం సార్ మేము.